మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు మేరుకుమాల కాళీని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ అలాగే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడిలో కీలక సూత్రధారి అయిన కాళీని పోలీసులు అస్సాంలో పట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ గ్యాంగ్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో గుడివాడ టీడీపీ కార్యాలయం పైన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పైన దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసి రిమాండ్లో పెట్టిన పోలీసులు ఇప్పుడు అసలు సూత్రధారి కాళీని అరెస్టు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు మేరుకుమాల కాళీని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ అలాగే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడిలో కీలక సూత్రధారి అయిన కాళీని పోలీసులు అస్సాంలో పట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ గ్యాంగ్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో గుడివాడ టీడీపీ కార్యాలయం పైన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పైన దాడి చేశారు. ఈ కేసుల్లో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసి రిమాండ్లో పెట్టిన పోలీసులు ఇప్పుడు అసలు సూత్రధారి కాళీని అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ మహేష్ ఫోన్ అందిస్తారు. మహేష్, చెప్పండి. కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని పోలీసులు అస్సాంలో పట్టుకుని అరెస్టు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు అయిన మెరుగుమాల కాళీని నిన్న అస్సాంలో అరెస్టు చేశారు. అయితే ఇతను మాజీ మంత్రికి ప్రధాన అనుచరుడే కాదు, గుడివాడకి షాడో ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తున్న వైనం అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే మంత్రి అధికారంలో ఉన్న సమయంలో నాటి టీడీపీ స్థానిక ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం కార్యాలయం, ఆ కార్యాలయంపై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. అయితే అధికారం కోల్పోయిన అనంతరం అక్కడి టీడీపీ నేతలు గుడివాడ పోలీస్ స్టేషన్ లో నాటి ఏదైతే దాడి జరిగిందో దానిపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ మొదట్లో అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకోకపోయినా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసులు దానిపై ఫిర్యాదు నమోదు చేసి దాని మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 13 మందిని అరెస్టు కూడా చేయటం అనేది జరిగింది. ఆ 13 మందిని కూడా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు కూడా వారందరికీ కూడా రిమాండ్ విధించేసింది. అయితే వీళ్ళందరికీ ఈ 13 మంది సూత్రధారులైతే ముఖ్య పాత్రధారి ఎవరైతే ఉన్నారో కాళీ అనే వ్యక్తి నాటి నుంచి కూడా పరారీలోనే ఉన్నాడు. నేడు ఆ కాళీ అనే వ్యక్తి ఎవరైతే మంత్రి ముఖ్య అనుచరుడో అతను అస్సాంలో ఉన్నాడన్న విషయాన్ని పోలీసులు వెంటనే గ్రహించి అస్సాం వెళ్లి మరీ కాళీని అరెస్ట్ కూడా చేసి తీసుకువచ్చారన్న విషయం ఇప్పటికే తెలిసింది. లహరి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.